నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. ఆ పార్టీ కేంద్రంలోని కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్నా లేకున్నా పదవుల కోసం ఆశపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. రాష్ట్ర జాతీయ కమిటీ మారినప్పుడల్లా ఆశావాహుల సంఖ్య భారీగానే ఉంటుంది. ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త రథసారథి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర కమిటీ కొత్తగా నిర్మాణం కాబోతుంది. ఆ కొత్త కమిటీలో పదవి కోసం ఆశపడే వారి కంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఆ పదవి నాకు కావాలి అంటే లేదు నాకే కావాలి అంటూ గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కొత్త పీసీసీ బాస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎందుకు ఆ పదవి కోసం పోటీ పడుతున్నారో, ఆ పదవికి ఉన్న గౌరవం, ఆ పదవితో వచ్చే భవిష్యత్తు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపడితే చాలు, ఆ నాయకుడి జాతకమే మారిపోతుందని కాంగ్రెస్ నాయకుల్లో విశ్వాసం ఏర్పడింది. నాయకులను తృప్తిపరచడానికి రాష్ట్ర విభజన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కాంగ్రెస్ అధిష్టానం సృష్టించింది. మొట్టమొదటిసారిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ పదవితో ఆయన ఢిల్లీ పెద్దలతో సంబంధాలు పెరిగాయి. ఇప్పుడు కేబినెట్ మంత్రి అయ్యారు. ఉత్తమ్ తర్వాత బట్టి విక్రమార్క బాధ్యతలు చేపడితే సిఎల్పి నేతగా ఎదిగారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొదట వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పీసీసీ ప్రెసిడెంట్, రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు పీసీసీ బాధ్యతలు చేపట్టే వరకు మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గానే కొనసాగారు. ఈ విధంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ నేతల తలరాతలు మారుతున్నాయి. అందుకనే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం ఆశపడుతున్న వారి సంఖ్య దాదాపుగా 20 దాటిపోయిందని కాంగ్రెస్లో పెద్ద టాక్ అయ్యింది. చూద్దాం ఆ అదృష్టవంతులు ఎవరవుతారో.